ఈ నెల 29న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ వెల్లడించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ విద్యార్థుల్లో జాతీయ భవనాన్ని సమగ్రతను చాటి చెప్పేందుకు వాసవి క్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధ వెంకట సూర్యప్రకాష్ రావు ఆదేశానుసారం భారీ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం జరుగుతుందని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక గణేష్ చౌక్ లోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ 29వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు జేఎన్ రోడ్ లోని మన్యం గార్డెన్స్ నుంచి 3600 అడుగుల పొడవు 11,000 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాతో ప్రదర్శన ప్రారంభిస్తామని చెప్పారు. శ్యామలానగర్, రామాలయం జంక్షన్, ఏవి అప్పారావు రోడ్, హ్యాపీ స్ట్రీట్ మీదుగా 12 గంటలకు తిరిగి మన్యం గార్డెన్స్ కి ప్రదర్శన చేరుతుందని సాయి ప్రకాష్ చెప్పారు. దాదాపు 3,000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా దీన్ని రికార్డ్ చేయడానికి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులకు స్నాక్స్, మంచినీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, కూల్ డ్రింక్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను సాయి సూర్యప్రకాష్ వివరించారు. వైశ్యులలో పేదవారి పిల్లలకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు చేయూతగా 25,000 రూపాయల సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ బోడా వీర్రాజు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ ఎన్ఎస్బి రాజేష్ సమావేశంలో పాల్గొన్నారు. మన యూనిటీ గురించి రాబోయే తరాలకు తెలియాలనే ఉద్దేశంతోనే మనం ముఖ్యంగా ఈ నేషనల్ ఫ్లాగ్ ర్యాలీని చేయడం జరిగింది. కాషాయం ఏదైతే మన ముందు తరం యొక్క ధైర్య సాహసాలను రిఫ్లెక్ట్ చేస్తుంది, అదేవిధంగా మన తెలుపు రంగు మన శాంతికి, అదే గ్రీన్ మన ప్రాస్పరిటీ అండ్ గ్రోత్కి కూడా అర్థాన్ని ఇచ్చేటట్టుగా మన జాతీయ జెండా గురించి, అలాగే మన స్వాతంత్ర సమరయోధులు చేసిన వారి యొక్క త్యాగాల గురించి కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా, సమాజానికి, మన దేశానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని కోరుకున్నాం. ఈ కార్యక్రమం 29 జూలై 2026 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి ఈ ఒక 2-3 గంటల్లో ఈ ర్యాలీని ముగించుకుని మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, దానికి మీ అందరి సహాయ సహకారాలను కూడా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. వన్